నమస్తే నేను రాజేష్ వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఇక కాంగ్రెస్ సర్కారు చేపట్టిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీలు ఏదైతే ఉందో 6 గ్యారంటీలకు సంబంధించి ఇవాళ ప్రజాపాలన ప్రారంభమైంది. ప్రజల వద్దకే పాలన అనే విధంగా ప్రతి గ్రామంలో అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు వెళ్ళి అక్కడ ఈ 6 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించారు. సో ఇందులో కాస్త ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఈ 6 గ్యారంటీలు అని ఏదైతే ఆ రోజుల్లో చెప్పారో కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలుకు సంబంధించి మేము ఈ యొక్క 90 రోజుల్లో అమలు చేస్తామని ఏదైతే చెప్పారో 6 గ్యారంటీల అమలు విషయంలో అది అందరికీ వర్తిస్తుంది, అందరికీ ఈ 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయి అనుకున్నారు. కానీ అందులో కొందరికే ఈ 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయి అనే విధంగా ఈరోజు ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఏదైతే దరఖాస్తు చేసుకోవాలో ఈ దరఖాస్తు చేసుకోవాలంటే ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంటారు. కేవలం వైట్ రేషన్ కార్డు ఉండే వాళ్ళకు మాత్రం ఈ 6 గ్యారంటీలు అమలు అవుతాయి, వాళ్ళకే వర్తిస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక అదేవిధంగా ఇటు రైతు బంధు ఏదైతుందో రైతు బంధు విషయానికి వస్తే కూడా ఇప్పటి వరకు రైతు బంధు పడలేదని చెప్పేసి కూడా కొందరు అంటున్నారు. మళ్ళీ ఈ 6 గ్యారంటీలో దరఖాస్తు చేసుకుంటే రైతు బంధు పడుతుందా, రైతు బంధు పడితే ఎన్ని ఎకరాలు ఉండే వాళ్ళకి పడుతుంది, 5 ఎకరాల 10 ఎకరాల లేక ఎంత ఉన్నా పడుతుందా? సో ఇలాంటి అంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. మరి సో దాదాపు ఇప్పటికే 90 లక్షల వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఈరోజు ఈ 6 గ్యారంటీలో వీళ్ళు ఏవైతే కొన్ని పెట్టారో కొన్ని సిస్టమ్స్ పెట్టారో అది మాత్రం అమలు అయితే మాత్రం దాదాపు 40 నుంచి 50 వేల వైట్ రేషన్ కార్డులు కూడా కట్ అయ్యే అవకాశం కనబడుతుంది, తొలగించే అవకాశం కనబడుతుందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులున్నా రైతు బంధు రాదు అంటున్నారు, అదేవిధంగా మనము ట్యాక్సీ కట్టినా రాదు అంటున్నారు, తర్వాత వాళ్ళ ఇన్కమ్ ఇవన్నీ కూడా చూస్తున్నారు అనే విధంగా తెలుస్తుంది. మరి ఎంతవరకు కరెక్ట్ ఇది? నిజమా ఈ 6 గ్యారంటీలు అనేది నేను ఇంతకుముందు చెప్పినట్లు కేవలం కొందరికే వస్తుందా, అందరికీ రాదా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చించాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బాలరాజు గారు వస్తున్నారు, ఇక అదేవిధంగా ఇటు బీజేపీ నుంచి సీనియర్ నాయకులు అల్జపూర్ శ్రీనివాస్ గారు కూడా రాబోతున్నారు. ముందుగా కత్తి వెంకటస్వామి గారు. ఎస్ కోటేశ్వర గారు, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించి క్లారిటీ లేదు అనే విధంగా తెలుస్తుంది. ఈ 6 గ్యారంటీలు అనేది అందరికీ వర్తిస్తుందా లేక కొందరికే వచ్చే అవకాశం ఉంటుందా? దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు? ఈ 6 గ్యారంటీలు ఇప్పుడు ఏదైతే గతంలో కాంగ్రెస్ చెప్పినట్లు అందరికీ వర్తిస్తుందని చెప్పారు, కానీ ఇక్కడనేమో కాస్త కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు అనేది కూడా తెలుస్తుంది. దీన్ని ఏ రకంగా మీరు చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలు అని చెప్పింది తప్ప దీన్ని సార్వత్రికంగా అంటే అందరికీ వర్తింపు చేస్తామని వాళ్ళు ఎక్కడా చెప్పినట్టు నాకైతే ఐడియా లేదు. ఎందుకు అంటే సంక్షేమ పథకాలు ఏవైనా కానీ ఒకటి స్టార్ గుర్తు వేసి షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే అవి వర్తింపు చేస్తాయి. మహిళలకు సంబంధించి బస్సుల్లో ఆ విధమైనటువంటి పెట్టలేదు. ఒక్క నిమిషం కోటేశ్వర గారు, ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు ఎవరి దగ్గర డిస్టర్బ్ పీసీఆర్ మీరు కొంచెం మ్యూట్ చేయండి. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని మీరు మ్యూట్ చేయండి. గెస్ట్ మాట్లాడే వాళ్ళకి ఆడియో అవుట్ చేయండి. మహిళలకు సంబంధించి ఆ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు అనేటువంటి మనకి తెలిసినప్పటికీ మిగిలినటువంటి పథకాల్లో క్రైటీరియా అనేటువంటిది ఏదో ఒక క్రైటీరియా. ఎందుకంటే ఆర్థికంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి లబ్ధి అంటే ఇది బస్సులు కూడా ప్రభుత్వం ఇచ్చే లబ్ధి అయినప్పటికీ మిగతా వాటితో పోలిస్తే ఈ భారం అనేటువంటిది స్వల్పంగా ఉంటుంది కనుక మహిళలు అంటే మహిళలందరికీ ఇస్తున్నారు. కానీ మిగిలినటువంటి వాటికి డెఫినెట్ గా స్క్రీనింగ్ ఉంటది, అందులో అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే ఇస్తారు అనేటువంటిది కూడా గమనించాలి. రెండవది, ఇప్పుడు ఉదాహరణకి మహిళలకి 2,500,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదే కుటుంబంలో మహిళలు ఒక మహిళ ఉందనుకోండి, ఆమెకు పెన్షన్ వస్తుంది అనుకోండి, ఆ పెన్షన్ వచ్చేటువంటి మహిళకు కూడా మళ్ళీ ఈ 2,500,000 ఇస్తారా అంటే డెఫినెట్ గా. ఎందుకంటే నీడీ పీపుల్ కి ఇవ్వాలి. అందుకనే నేను మొదటి నుంచి ఈ పథకంలో అంటే హామీలు కానీ లేదా పార్టీలు చెప్పినటువంటి హామీలు కానీ
లబ్ధిదారుల ఎంపిక అనేటువంటిది ఒక క్రైటీరియా అనేటువంటిది వాళ్ళు ముందుగా ఏమీ ప్రకటించలేదు. వాగ్దానం అయితే చేశారు. ఆ క్రైటీరియాని బట్టి అసలైనటువంటి సమస్యలు వస్తాయని మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఈ తీసుకున్నటువంటి దరఖాస్తులను ఏ విధంగా ఫైనలైజ్ చేస్తారనేటువంటిది కూడా సమస్య. ఉదాహరణకి వ్యవసాయ కార్మికులకి మేము ఇస్తామని చెప్పారు. దానికి ఏం చెప్పారు? ఇప్పుడు ఇవి నిబంధనల ప్రకారం, నేను చదివిన దాని ప్రకారం మీకు ఉపాధి హామీ కార్డు ఉందా లేదా అని చెప్పారు. ఉపాధి హామీ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళా ఇంకొక లబ్ధి చేకూరుస్తారా? లేకపోతే ఉపాధి హామీ లేనటువంటి వాళ్ళకి ఈ విధమైనటువంటి ఉపాధి లబ్ధి చేకూరుస్తారా? ఇప్పుడు క్లారిటీ లేదు. గ్యారంటీ అదొక గ్యారంటీ కాదు కదా కోటేశ్వర్ గారు. ఇప్పుడు మహిళకు 2500 ఇస్తామని చెప్పారు. ఇందులో ఒకటి అంటే మహిళకు 18 ఏళ్ళు నిండిన తర్వాత 50 లోపు ఉన్న మహిళకు 2500 ఇస్తామన్నారు. సో అక్కడ మళ్ళీ పింఛన్ వచ్చిందనుకో, సో పింఛన్ ఇచ్చినప్పుడు ఈ 2500 రాదు. సో ఇక్కడ మహిళకు 2500 వచ్చినప్పుడు భర్త గవర్నమెంట్ ఉద్యోగం ఉందనుకోండి, మరి ఆ మహిళకు వస్తుందా? లేక భర్త ప్రైవేట్ జాబ్ చేశారనుకో, ఆ మహిళకు వస్తుందా? లేక ఆ మహిళ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది, మరి ఆ మహిళకు 2500 ఇస్తారా? అందుకనే మీరు చెప్పినటువంటి కేటగిరీలు వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశాలు లేవు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రైవేట్ ఉద్యోగం అంటే దాన్ని మనం నిరూపించలేరు. వాళ్ళు మా ఆయనకి ఉద్యోగం లేదు అని చెప్పారనుకోండి, దానికేమి ప్రైవేట్ సంస్థ లేదు, ఫలానా ఏకైక పల్లైక మేము జాబ్ ఇచ్చామని చెప్పేసి వాళ్ళెవరు అపాయింట్మెంట్ లెటర్స్ ఎవరు ఇవ్వట్లేదు కదా చాలా సంస్థల వాళ్ళు. అందుకని అదొక సమస్య ఉన్నది. ఇక గవర్నమెంట్ ఉద్యోగి అనుకోండి, గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్నటువంటి కుటుంబ మహిళకి 2,500 రూపాయలు ఇవ్వాల్సినటువంటి నెసెసిటీ ఏమిటి? సామాజిక న్యాయ రీత్యా చూసినా లేకపోతే ఇతరత్ర క్రైటీరియా చూసినా. అందుకని ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. అనేటువంటివి స్పష్టంగా ఇప్పుడు దరఖాస్తుదారులలో కూడా ఆ విధమైనటువంటి స్పష్టత లేని కారణంగానే మీరు చెప్పినటువంటి గందరగోళం అనేటువంటిది మొదటి రోజులోనే కొంచెం కలిగిందనేది వాస్తవం. కానీ ఇప్పటికైనా ఏ పథకానికి ఎవరు ఎట్లా అర్హులు అనేటువంటిది సోషల్ మీడియా ద్వారా లేదా మాధ్యమాల ద్వారా లేదా ప్రభుత్వ ప్రకటనల ద్వారా ఇతర ప్రభుత్వ వెబ్సైట్లలో స్పష్టంగా కనుక తెలియజేస్తే క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకుంటారు. అలా కాకుండా మొత్తం దరఖాస్తు చేసుకున్నారనుకోండి, జనంలో కూడా రాకపోతే అసంతృప్తి. రైట్, ఓకే. అల్జపూర్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి, మ్యూట్లో ఉన్నారు చూడండి, మీరు మ్యూట్లో ఉన్నారు. నమస్కారం. ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రజాపాలన స్టార్ట్ అయింది. 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి ప్రతి గ్రామంలోని దరఖాస్తులు తీసుకుంటున్నారు. బీజేపీ ఎలా చూస్తుంది దీన్ని? హలో శ్రీనివాస్ గారు మాట్లాడండి. వాయిస్ రావట్లేదు, చెప్పండి. ఇప్పుడు ఈ రోజు నుంచి 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి ప్రతి గ్రామంలో ప్రజాపాలన స్టార్ట్ అయింది. దరఖాస్తులు తీసుకుంటున్నారు అధికారులు వెళ్ళి, ప్రజాప్రతినిధులు వెళ్ళి. దీన్ని బీజేపీ ఏ రకంగా చూస్తుంది, స్వాగతిస్తుందా? వీళ్ళు చెప్పినట్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు, దానికి సంబంధించి శ్రీకారం చుట్టారు. శ్రీనివాస్ గారు వినపడ్డదా నేను మాట్లాడింది? మధ్య మధ్య కట్ అవుతుంది రాజభాయ్. సరే, మీ వాయిస్ క్లియర్ లేనట్టున్నది. వేరే ఫోన్. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి చర్చ కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మనిషి నాదితో బంధించబడ్డాడు, కానీ అతను నాది కాదు ద్వారా విడుదల చేయబడతాడు. అతను బాహ్య విషయాలకు సంబంధించిన అన్ని ఆలోచనలను విడిచిపెట్టగలిగితే ఆత్మ సంతృప్తి లభిస్తుంది. ఏపీలో హీటెక్కిన పాలిటిక్స్. వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పే ఈ కార్యక్రమం ఎన్నికలకు ముందే పార్టీల పొత్తులు, ఎత్తులు. జగన్ని ఇంటికి పంపించేస్తాం. రైతును ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. పీకే వ్యూహంతో రాజకీయ సమీకరణాలు మారుతాయా? షర్మిల ఎంట్రీ జగన్ను దెబ్బతీసేందుకేనా?
టీడీపీతో పొత్తుకు బీజేపీ సై అంటుందా? జనసేనాని ఆశలు ఫలిస్తాయా? ఒంటరి పోరుతో వైసీపీ గెలుస్తుందా? ఏపీ వార్ వాచ్ ఆన్ 6 టీవీ. వార్తలంటే సెన్సేషనలిజం కాదు, వార్తలంటే కట్టుకథలు కాదు, వార్తలంటే వాస్తవాలు. మేము ఏ పార్టీకి కొమ్ము కాయం, మేము ఏ రాజకీయ నాయకులకు వంత పాడం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజల పక్షమే నిలబడ్డాం. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు 6 టీవీ. అన్ని దారులు అయోధ్య వైపే. అందరి చూపు రామ మందిరంపైనే. నెరవేరుతున్న దశాబ్దాల కళ, ప్రారంభానికి సిద్ధమైన భవ్య మందిరం. జనవరి 22న ప్రాణ ప్రతిష్టకు భారీగా ఏర్పాట్లు. వారం రోజుల పాటు వేడుకలు, ఆలయ నిర్మాణంలో ఎన్నో విశిష్టతలు. చూసేందుకు దేశవ్యాప్తంగా తరలి వెళుతున్న భక్తులు. వెల్కమ్ బ్యాక్. ఇక ఏదైతే మనం 6 గ్యారంటీలకు సంబంధించి మాట్లాడుతున్నామో, మరి 6 గ్యారంటీ విషయంలోని మరి ప్రభుత్వం ఒక స్పష్టత అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అందరికీ వస్తుందా లేక కొందరికి అనేది. సో ఇదే అంశానికి సంబంధించి మనం చర్చ కంటిన్యూ చేద్దాం. ఎస్, మనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి బాలాజీ యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. బాలాజీ యాదవ్ గారు, మనం చూసాం ఈ రోజు నుంచే ప్రజాపాలన స్టార్ట్ అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్తున్నారు, గ్రామాల్లోకి వెళ్ళేసి దరఖాస్తులు తీసుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే చెప్పారో 6 గ్యారంటీలు అమలు చేస్తాం 90 రోజులని, సో ఆ రకంగానే ముందుకు వెళ్తున్నారు అనుకోవచ్చా? ముందుగా రాజేష్ గారు, మీకు అదేవిధంగా 6 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలకి నమస్కారం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అడావుడి చేసి కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి ఏదో ఆరంభ సూరత్వం తప్ప అమలుకు నోచుకునేటువంటి పరిస్థితి కనపడతలేదు. ఎందుకంటున్నంటే, మొదటగా ఏదైతే డిసెంబర్ 7వ తారీఖు రోజు ఏదైతే వారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు 6 గ్యారంటీల మీద సంతకం పెడతామని చెప్పినారు. ఆ రోజే 6 గ్యారంటీని తుంగలోకి తొక్కినారు. అదేవిధంగా తమ ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం రోజున మేము టైం బ్యాండ్ మేమేం విధించలే. బీఆర్ఎస్ పార్టీగా మేమే అడగల వారిని. వారే పెద్ద ఎత్తున వారు అడిగారు. ఏంది, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా 100కు 100% ఏదైతే మేము ఏదైతే ఈ 2 లక్షల రుణమాఫీ ఉందో దాన్ని రుణమాఫీ చేస్తామని చెప్పినారు. అదేవిధంగా రుణమాఫీతో పాటుగా ఈ రైతు భరోసా నిధులు ఏదైతే ఉన్నాయో, మీరు ఎవరు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో భరోసా ఏదైతే రైతు బంధు నిధులు ఉన్నాయో ఆ నిధులు మీకు 5,000 పడతవి. 5,000 తీసుకోవద్దు, మేము వస్తే 7,500 వేస్తామని చెప్పినారు సార్. మరి 7,500 వేసినారా సార్? వేయలేదు కదా. అదేవిధంగా ఆ రోజే వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలని తుంగలో దొక్కిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక అంశం కూడా నేను చెప్తా ఉన్నా రాజేష్ గారు. ప్రధానంగా ఈ 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు అమలు చేసినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ 2 గ్యారంటీల అమలులో మహాలక్ష్మి అనేది ఒక గ్యారంటీ. ఈ మహాలక్ష్మిలో వాళ్ళకున్న గ్యారంటీ ఏంటి? ప్రతి నెల 2,500 సంబంధించిన చేయూత మహిళలకు ఇవ్వాలి. అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలి. ఈ 3 అంశాలు మొదటి ఒక గ్యారంటీలో ఉన్నవి. ఈ 3 అంశాలలో ఒక్క గ్యారంటీని నెరవేర్చి, అంటే ఒక్క అంశాన్ని నెరవేర్చి ఇప్పుడు దరఖాస్తు తీసుకుంటున్నారు సార్. నేను చెప్తున్నా సార్, నేను ఏమంటున్నాను సార్, వీళ్ళు గ్యారంటీ నెరవేర్చమని చెప్తారు ప్రజలకు. మేము 6 గ్యారంటీలు ఇస్తే 6 2 నెరవేర్చమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు 2 నెరవేర్చినట్టు కాదు, ఒక గ్యారంటీలో ఒక అంశాన్ని మాత్రం నెరవేర్చిర్రు. ఇంకా 2 అంశాలు అనేవి అట్నే ఉన్నవి. ఏది 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు. అదే ఒక క్రైటీరియా ఉంటుంది. ఇప్పుడు నీవు ఎగ్జాంపుల్, మనం ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, అందులో ఇవ్వరు కదా, అవన్నీ చూస్తారు కదా, వాళ్ళ క్రైటీరియా ఇప్పుడు దీంట్లో ఏదైతే ఉందో ఒక దరఖాస్తులో చూసుకొని వాళ్ళు ఎవరు ఏం కథ అని ఇస్తారు తప్ప, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటారు, వాళ్ళకు కూడా 500 సబ్సిడీ ఇవ్వమంటారా సార్? ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్, ఉచిత ఫ్రీ బస్ పెట్టారు సార్. ఈ ఫ్రీ బస్ ద్వారా వచ్చేటువంటి పరిణామాలు ఏంటి చెప్పనా సార్? ఇవాళ నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మహిళలు కొట్లాడుకున్నారు సార్. పోలీస్ స్టేషన్ దాకా పోయింది సార్. కారణం ఏంటి సార్? ఇవాళ ఫ్రీ బస్సుల పాస్ పేరుతోటి విద్యార్థులంతా కూడా
ఫుట్పాత్ మీద అంటే నిలబడి మహిళలకు ఫ్రీ బస్ వద్దంటున్నారా? సార్ ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ కావాలి నేను సార్. రైతు బంధు మేము ఇస్తే ఏమన్నారు సార్? అందరికి 150 కోట్ల రూపాయలు మాత్రమే 5,000 మంది రైతాంగానికి. మరి ఇప్పుడు రైతు బంధులో కూడా కోటీశ్వరులు ఉంటారు. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు అదే రైతు బంధు ఇస్తే 1 ఎకరం రైతు బంధు ఇస్తారు. దానికి దీనికి ఎట్లా మీరు? సార్ నేను ఏమంటా సార్, నేను కూడా సార్ ఇప్పుడు ఒక కంపారిజన్ చేస్తే ఒక స్కీమ్ అనేది ప్రవేశపెట్టినప్పుడు ఆ స్కీమ్ ద్వారా వచ్చేటువంటి పరిణామాలు ఏంటి, దాని ద్వారా వచ్చేటువంటి సాధక బాధకాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏంటి కూడా తెలుసుకోవాలి సార్. నేను ఏమంటున్నట్టే ఇలా ఫ్రీ బస్ పెట్టడం అనేది మంచిదే. సక్సెస్ సార్ మహిళలకు సార్ కర్ణాటకలో వీళ్ళకి వచ్చినాయి సార్. కర్ణాటకలో వీళ్ళకు ఏం సాధక బాధకాలు వచ్చినాయి? కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా సార్. నేను ఫ్రీ బస్ పెట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందని నేను సూటిగా చెప్తున్నాను సార్. రాజేష్ గారు మేము ఫ్రీ బస్ పెట్టడాన్ని స్వాగతిస్తూనే ఆ ఫ్రీ బస్ పెట్టడం ద్వారా ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులు ఆదుకోమని చెప్తా ఉన్నాము. మీరు ఏదైతే ఆటో కార్మికులు సార్ ఇలా ఊరికి 20 నుంచి 30 మంది ఉన్నారు సార్. వాళ్ళు కూడా నిరుద్యోగులే సార్. మీరు చెప్పేది ఒకటి అది కాదు విషయం ఏంటి. ఇప్పుడు ఈ రోజు ఫ్రీ బస్సులు ఎట్లయితే ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరూ ఎక్కుతున్నారు, అందరికి ఫ్రీ మహిళకి ఇస్తున్నారు. ఈ 2,500 కూడా అందరికి ఇవ్వండి అంటారా మీరు? అంతేనా సార్? నేను ఇప్పుడు సార్ ఇప్పుడు వారు ఇస్తారా ఇవ్వరా సార్ ఒక 2 రోజులు తేలిపోతుంది సార్. నేను ఏమంటున్నా అంటే సార్, వెంకటస్వామి గారు మీరు మ్యూట్లో ఉండండి ఒకసారి చూడండి. ఇప్పుడు ఏంటి నేను ఇంతకుముందు అన్నట్లు అది ఎందుకు ఒక క్లారిటీ లేదు ఈ 6 గ్యారంటీ అంశంలో ఈరోజు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా దరఖాస్తులు తీసుకుంటున్నారు అధికారులు, మా ప్రతినిధులు కూడా ప్రతి జిల్లా నుంచి తెప్పిస్తున్నాము. కొంచెం ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు ఏంది ఇది, ఎవరికి అమలు అవుతుంది? ఇక్కడ వైట్ రేషన్ కార్డు ఉండే వాళ్ళకే వర్తిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. మరి మాకేం వైట్ రేషన్ కార్డు లేదంటున్నారు. మళ్ళీ ఆల్రెడీ కొందరికి వైట్ రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి రైతు బంధు పడలేదు ఇప్పటివరకు. మళ్ళీ దీంట్లో అప్లై చేసుకోవాలంటే రైతు బంధు కట్ అవుతుంది అని చెప్పేసి ఒకరు అంటున్నారు. మరి ఆల్రెడీ 2,500 మహిళలకు మా ఇంట్లో ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు, మరి 2,500 నాకు వస్తుందో రాదని ఒక మహిళ అంటుంది. అంటే ఇదంతా ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వస్తుంది 6 గ్యారంటీలకు సంబంధించి మీ పథకాలు? ఇప్పుడు మేము ఫస్ట్ ఫేజ్ అంటే దేనికైనా ఒక సిస్టమ్ ఉంటది కదా అండి, ఆ సిస్టమ్ ప్రకారమే పోవాలి కదా. అన్లెస్ వీ గెట్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ ఎవరి ద్వారా ఎవరిది వివరాలు రాకుండా, మా గవర్నమెంటే కాదు ఏ గవర్నమెంట్ అయినా కూడా వివరాలు లేకుండా అంటే కేసీఆర్ గారు పంచినట్టయితే పంచలేం కదా. సో కాబట్టి మేము ప్రజలకు సంబంధించినటువంటి వివరాలు తీసుకుంటున్నాం. ఆ వివరాలు ఒకసారి పొందుపరుచుకున్న తర్వాత దాంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా మేము పెట్టుకొని ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మేము ప్రజలకు తెలియజేసి దాని ప్రకారం దాంట్లో కేటగిరైజ్ చేసి ఎవరికి ఏది వర్తిస్తుంది అనేటువంటిది కేటగిరైజ్ చేసిన తర్వాత ఇస్తాం. దీంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు. మేము ప్రజల నుంచి స్వచ్ఛందంగా అందరి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నాం. దరఖాస్తు తీసుకోదనే దగ్గర మేము ఏం రెస్ట్రిక్షన్ పెట్టలే. దరఖాస్తులో మేము వివరాలు అన్ని రాయమని చెప్పినాం. ఆ వివరాలలో కూడా పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. అది కూడా తెలుగులోనే పెట్టినాం మేము. సో ఇంగ్లీష్ లో కావాల్సి వస్తే ఇంగ్లీష్ లో కూడా ఇస్తాము, హిందీలో కావాలంటే హిందీలో కూడా ఉన్నది, ఉర్దూలో కావాలంటే ఉర్దూలో కూడా ఉన్నది. సో కాబట్టి భాషలు దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఏ భాష ఉన్నదో ఆ భాషలో నింపడానికి అన్ని రకాలుగా చాలా అంటే కన్ఫ్యూజన్ లేకుండా, అంటే మీకే ఒక అప్లికేషన్ పడేమనంటే ఏం రాయాలని అర్థం కాదు. కాబట్టి మేము కాలమ్స్ పెట్టి స్పష్టంగా ఒక్కొక్క కాలం ఎట్లా ఉండాలి ఏంది అనేది అన్ని స్పష్టంగా మేము ఒక సిస్టమైజ్డ్ అప్లికేషన్ ఫామ్ మేము ఇచ్చినాం. అప్లికేషన్స్ నింపలేదు, అప్పుడే హరీష్ రావు అంటాడు ఇంకా 6 రోజులు 8 రోజులు డిలే చేస్తారు. దీని తర్వాత ఎలక్షన్ అది నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మేము చేయలేము. అరే ఎందుకునైనా తొందర ఇంత? మీరు చేసినట్టే మేము ప్రజలు మోసం చేస్తారని ఎందుకు అనుకుంటున్నారు? మీరు మోసం చేసినారు. మీరు రైతు బంధు ఇస్తానో లేకపోతే ఇంకోటి ఇస్తానో ఎన్నికల ముందు నోటిఫికేషన్స్ చేసి అవి క్యాన్సిల్ చేసి పేపర్ లీకేజ్ చేసి ఎన్ని మోసాలు చేసింది కాబట్టి ఆ కళ్ళద్దాలలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి అలవాటు లేదు. కాంగ్రెస్ కు మోసం చేసి అలవాటు లేదు. లాస్ట్ టైం ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ డే మేము ఏం సంతకం పెడతామన్నామో అది పెట్టినాం. మేము రుణమాఫీ 1 లక్ష రూపాయలు ఎట్ ఏ టైం ఇస్తామన్నాం, ఇచ్చినాము. దానికి సంబంధించినటువంటి వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమన్నారో ఆ డాక్యుమెంట్స్ మేము రైతులకు హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇంకా 10 సంవత్సరాలైనా రైతులకు వాళ్ళ డాక్యుమెంట్స్ రాలేదు, మళ్ళా అప్లై చేసుకోనికి చేసిన ఫెయిల్యూర్స్ ను ఆ కళ్ళద్దాలతో మమ్మల్ని చూసేస్తా. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళకు ఆతురత ఎక్కువైంది, దోపిడీ ఎక్కువైంది. మాకు ఆ ప్రాబ్లం లేదు. మేము 50 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము. ఎక్స్పీరియన్స్ మినిస్టర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ అంటే మా దగ్గర
పనిచేసిన ఆఫీసర్స్ ఉన్నారు, మేము ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఆల్ ఇండియా వెంకటస్వామి గారు, ఇప్పుడు మీరు కొత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. డాటా ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు రైతు బంధు వేయాలంటే రైతు బంధుకు సంబంధించి కూడా మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పూర్తి డాటా ఉంటుంది. మహిళలకు ఇప్పటికే మనము వీళ్ళేంటి పింఛన్ వేస్తున్నారు, మహిళలు రాష్ట్రం ఎవరు, వాళ్ళన్ని డాటా ఆల్రెడీ ప్రభుత్వంతో ఉంటుంది కదా. కొత్తగా మీరు దరఖాస్తు తీసుకొని ఈరోజు ఇలా మీరు చేసి మళ్ళీ దాన్ని స్కూటీని చేయడం అది ఆ టైం అయితే తీసుకుంటుంది కదా రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమందిని తీసుకోవాలన్నప్పుడు. సో ఆ టైంలో నీకు మీకు ఎలక్షన్ కోడ్ అయితే వస్తుంది కదా, రేపు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు మేము ఎందుకు తీసుకోవాలా అని అంటే, ఇప్పుడు చాలా మంది ఆల్రెడీ మీకు తెలుసు పెన్షన్స్ కూడా చాలా మంది పెండింగ్ లో ఉన్నాయి కదా. గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని పెన్షన్స్ వస్తున్నా మిగతా పెన్షన్స్ అప్పీల్ చేసిన వాళ్ళు పెండింగ్ లో ఉన్నాయి. రేషన్ కార్డ్స్ పెట్టుకున్న వాళ్ళు పెండింగ్ నే ఉన్నాయి. దళిత బంధు అయితే అది ఎక్కడ పోయిందో వాళ్ళకే తెలియదు. ఇంకా ఇట్లా డబుల్ బెడ్రూమ్స్ పెండింగ్, అన్ని పెండింగ్ లే ఉన్నాయి కదా. మీరు ఆ డాటా తీసుకొని చేయమని అంటున్నారు కదా. ఒకటి ప్రజల్లో చర్చ ఒకటి ఏం జరుగుతుందంటే వెంకటస్వామి గారు, సరే కాదో కూదో గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మనకు ఏదో టైంకి రైతు బంధు పడేది, పెన్షన్ పడేది, కానీ ఏంది వీళ్ళు వచ్చిన తర్వాత మేము ముందే వేస్తామని చెప్పారు. గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే మేము వేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు రైతు బంధు పడలే, కేవలం ఏంటి హాఫ్ ఎకరా ఉండే వాళ్ళకి రైతు బంధు పడ్డాయి, ఇంకా మాకు ఎవరికి పడలే అని చెప్పేసి గ్రామంలో ఇంకా చర్చ జరుగుతుందండి. ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళందరికీ కూడా? మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు కదా, ఆయన ముఖ్యమంత్రి అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, ఆయన చెప్పినాడు రైతు బంధు పడబోతుంది, ఎలక్షన్స్ ముందే పడబోతున్నప్పుడు మేము ఇవ్వాలనుకున్నటువంటి ఇంకొక 5,000 రూపీస్ లాస్ అవుతారు. మీరు పర్వాలేదు ఒకవేళ పెట్టా కూడా మేము వచ్చిన తర్వాత దాన్ని రివైజ్ చేసి మేము మిగతా అమౌంట్ కూడా కొత్త వాళ్ళకు తో పాటుగా మీకు ఎవరికైతే ఇవ్వాలనో, ఎవరైతే 5,000 లాస్ అయినారో అలా కూడా ఇస్తామని. ఇప్పుడు మేము మా గవర్నమెంట్ వచ్చింది, మేము ఆ డాటా అంతా ఎక్కడండి మరి రాలే కదా. మీరు 5,000 ఎక్స్ట్రా ఇస్తామన్నారు, ఏమైంది మరి? అవునండి, 5,000 కాదు మొత్తం. ఇప్పుడు కొందరికి ఇచ్చి ఆపినామా? మేము ఆపలే కదా. మేము కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుండా 10,000 ఇచ్చి 5,000 ఆపలే కదా. అందరికి సిస్టమైజ్ చేసి ఒకేసారి మళ్ళీ అంటే ఇప్పుడు మళ్ళా విడతల వారికి కాకుండా మళ్ళీ ఒకేసారి 7,500 ఒకేసారి వేస్తాం మేము. దానికోసం ఒకటి అల్జపూర్ శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? ఈ రోజు వీళ్ళకి ప్రజాపాలన స్టార్ట్ అయింది, క్లారిటీ లేదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. నిజంగా క్లారిటీ లేదా? ఇప్పుడు ఇంతమంది వెంకటస్వామి గారు చెప్పినట్టు క్లారిటీగానే ఉన్నాం, మేమంతా క్లారిటీగా ఉన్నాం, ప్రభుత్వం అన్ని పరిశీలిస్తుంది, అందరికీ న్యాయం జరుగుతున్న విధంగా కామెంట్ చేశారు. కానీ రైతు బంధు ఇప్పటికీ పడలేదు. సో ఈ 6 గ్యారెంటీలో కూడా ఇంకా కొన్ని పెట్టారు, కొన్ని ఏమంటారు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అందులో అనేది కూడా తెలుస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? రాజేష్ గారు, క్లారిటీ వాళ్ళకు లేకని కాదు, కానీ ఫైనాన్షియల్ పొజిషన్ సరిగా లేని కారణంగా ఏదో ఒక కారణం చేత కన్ఫ్యూజ్ అయినట్టు నటించడం తప్ప ఇంకేం లేదు. ఏదో ఒక కారణం చేత దీన్ని అడ్జార్న్ చేయాలా, పోస్ట్పోన్ చేయాలా, సాగదీయాలి, కన్ఫ్యూజ్ చేయాలనే ఒక ఆలోచనతోనే ఉన్నది ప్రభుత్వం. ఆర్థిక పరిస్థితి సపోర్టింగ్ గా లేదు. ఇవాళ నవ్వులాట కాకుండా ఇంకేంది, దరఖాస్తుల కోసం ఊర్లకు ఆ మాదిన సమగ్ర సర్వే పేరు మీద వచ్చినట్టు జనాలు దుబాయ్కి వెళ్ళి, బాంబేకి వెళ్ళి, ఔరంగాబాద్కి వెళ్ళి, నాసిక్కి వెళ్ళి వచ్చినట్టు ఈ యొక్క అప్లికేషన్ల పేరు మీద మహిళలంతా కూడా తహసీల్దార్ దగ్గర ఉంటారు. అర్థం ఉందా ఏమన్నా? మీరు క్లారిటీ ఇవ్వండి. ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మేము ఇస్తాము, మా పరిధి ఇంతమందికి ఇవ్వబోతున్నాం. సో మేమే మా అధికారులు ఎలక్షన్ ఎన్యూమరేషన్ కోసం ఎట్లయితే వస్తారో అధికారులు ఇంటింటికి, ఆ రకంగా ఇంటింటికే వస్తాము, అప్పుడే మీ యొక్క డాటా మొత్తం కూడా నింపి ఇద్దరు కానీ అని చెప్పి పంపండి. ఒక గ్రామంలో ఒక 2 ఆఫీసర్లు అయితే 3 రోజులు కంప్లీట్ అయితే 4 రోజులు, 5 రోజులు అయితే మళ్ళా దానికి అనవసరంగా రభస చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ ఖర్చు లేని ఖర్చులు, వాళ్ళ పని మానుకొని ఆఫీసర్ చుట్టూ తిరగడము, లేకుంటే పొలిటికల్ లీడర్స్ చుట్టూ ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు అని మీరు అనుకుంటారు? లేక రేపు 6 గ్యారెంటీలు అమలు అయిపోతే రేపు బీజేపీ రేపు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి, సరే మొత్తం 1 సైడ్ ఎలక్షన్ జరిగే అవకాశం కనబడుతుందని ఏమైనా ఆలోచన చేస్తున్నారా బీజేపీ? దాన్ని మళ్ళీ చూడడానికి, స్క్రూటనైజ్ చేయడానికి, టైం తీసుకోనికి, ఇవన్నీ కూడా కాలయాపన తప్ప ఇంకేం లేదు. వాళ్ళకి తెలియదు అమలు కాదని, కష్టమైతే
శ్రీనివాస్ గారు చాలా సీనియర్ వెంకటస్వామి పార్టీకి అప్లికేషన్ పెట్టుకుంటేనే స్క్రూటినైజ్ చేయడానికి 15 రోజులు పట్టింది. అంటే అంటే ప్రభుత్వానికి యంత్రాంగం ఉన్నది, విమర్శించాలి కాబట్టి విమర్శించడం కాకుండా సార్ దయచేసి విమర్శించడం కాకుండా మీరు చెప్పిన కంప్లీట్ కానీ వెంకటస్వామి గారు ఒక నిమిషం ఉండండి మాట్లాడండి. అల్జపూరి మాట్లాడండి. ప్రభుత్వం చాలా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, యంత్రాంగం ఉంటది. అవసరమైతే ఇంకా వేరే డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు టెంపరీగా వారం 10 రోజుల కోసం. పెద్ద కష్టమైన అల్జపూర్ శ్రీనివాస్ గారు మీకు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్లుంది. ప్లీజ్ బాలాజీ గారు బడ్జెట్ ఎంత కేటాయించాము? ఒక నిమిషం ఉండండి. మీరు మాట్లాడు. ఇప్పుడు రాజేష్ గారు నేను ఏమంటున్నంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి 6 గ్యారంటీల సంబంధించి 6 గ్యారంటీల అమలు సంబంధించినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో ఈ రోజుకి వారు అధికారంలోకి వచ్చి 20 రోజులు అయింది సార్. అంటే వారు ఇచ్చినటువంటి 100 రోజులలో 20 రోజులు అయిపోయింది, 80 రోజులు మాత్రమే ఉంది. 80 రోజులలో ఇప్పుడు ఈ స్క్రూటినీకి అప్లికేషన్కి 6 రోజులు 7 రోజులు పోతుంది. అంటే 10 రోజులు పోయిందంటే ఇంకా ఉన్న మిగిలింది ఎంత? 80 రోజులు 70 రోజులు మాత్రమే. ఈ 70 రోజులలో సంక్రాంతి సెలవులు వెళ్ళిపోతాయి. తదనంతరం మన పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. రామాలయం సంబంధించిన ఓపెనింగ్ అంత హడావుడి ఉంది. కాబట్టి వీళ్ళు ఖచ్చిత పరిస్థితిలో ఈ 6 గ్యారంటీలను 100 రోజులలో అమలు చేయలేరు. కాబట్టి కొత్త అంశాలు తెర మీద తీసుకొస్తారు, పేపర్ హెడ్డింగ్లు, బ్రేకింగ్ న్యూస్ల కోసం. నేను ఏమంటున్నట్టే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, తెలంగాణలో రైతాంగం మీద ప్రేమ ఉంటే వీళ్ళకు 68,50,000 మంది రైతాంగము రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మేము బీఆర్ఎస్ పార్టీకి అడగట్లేదు, మీరు పెట్టుకున్న టైం బాండ్ ప్రకారమే మీరే వేస్తామని చెప్పారు. ఎప్పుడు చెప్పినారు? మీ అభిమాన నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం రోజు అందరి రైతు ఖాతాలలో రైతు భరోసా నిధులు పడతాయని చెప్పినారు సార్. 7వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక లీక్ ఇచ్చినారు సార్. ఎట్లా అమలు చేస్తారని చెప్పేసి విశ్లేషకులు, మేధావులు, జర్నలిస్టులు అందరూ అడిగినారు. అడిగితే ఏం చేసినారు? మేము ఇప్పుడు కౌలు రైతులు గుర్తించాలంటే లేట్ అవుతుంది, రైతు కూలీలను గుర్తించాలంటే లేట్ అయింది. కాబట్టి పోయినసారి గవర్నమెంట్ ఎట్టయితే 5,000 ఇచ్చిందో 5,000 వేస్తామని చెప్పారు సార్. మరి పైసలు ఉన్నాయా లేవా అని చెప్పి మళ్ళీ ఒక లీక్ ఇచ్చారు సార్. మరి తదనంతరం వెంబటే ముఖ్యమంత్రి గారు దానికి క్లారిటీ ఇచ్చి 7,500 కోట్లు ట్రెజరీలో ఉన్నవి, మేము వెంటనే 5,000 రూపాయలు గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఎటువంటి సీలింగ్ లేకుండా అందరికీ వేస్తామని చెప్పారు సార్. మరి సీలింగ్ లేదని మీరే అంటారు, అదేవిధంగా క్యాబినెట్లో చర్చించి మాట్లాడతామని మీరే అంటారు. అదేవిధంగా రైతు భరోసా నిధులు ఎందుకు విడుదల చేయాలని మేము అంటున్నామంటే సార్, సుమారు 68,50,000 మంది, అంటే 68,50,000 మంది రైతాంగము ఇలా నార్లు పోసిరు సార్. నార్లు పోసి దున్నకాలు స్టార్ట్ అయ్యాయి సార్. ఆ ఇచ్చినటువంటి భరోసా నిధులతోటి, ఆ రైతు బంధు నిధులతో ఏం చేస్తాడు? రైతు చిన్న వ్యాపార దగ్గర, పెద్ద వడ్డీ వ్యాపార దగ్గర పోకుండా ఆ నిధులు ఉపయోగించుకొని విత్తనాలు, ఎరువులు తెచ్చుకుంటాడు, దుక్కిపిండి తెచ్చుకుంటాడు, కూలీలకి ఇంత ఖర్చులు అవుతాయి. కాబట్టి రైతుకు ఉపయోగపడుతుంది. మీరు ఇవాళ ఇవ్వకుండా మీరు ఇంకా 6 నెలలకో 7 నెలలకో రైతు కూలీలు తీసి నాకు ఇస్తాం, రైతు కౌలు రైతులను గుర్తించి నాకు ఇస్తామంటే వచ్చిన ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు కదా. మరి ఎందుకు మాట్లాడరు మీరు? ఒకవేళ అట్నే లేట్ అయితే అనుకుంటే అప్పుడే చెప్పండి. రేవంత్ రెడ్డి గారు అప్పుడే అనాలి కదా, అయ్యో కేసీఆర్ గవర్నమెంట్ ఇస్తుంది, అది ఏనిద్దాం, మనం తర్వాత ఇయ్యలేమని చెప్పాలి కదా. కానీ ఏం చెప్పారు పీసీసీ ప్రెసిడెంట్గా? మీరు ఆగండి, రైతులు ఎవరు బాధపడొద్దు, ఒక్కసారి మేము అర్జెంటుగా రైతు భరోసా నిధులు 7,500 చేస్తామని చెప్పారు సార్ రాజేష్ గారు. మీరు సీనియర్ జర్నలిస్ట్గా మీరు కూడా చూసినారు, ప్యానెల్లో పెద్దలు కూడా చూసారు సార్. ఇంకో అంశం సార్, ఇలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీరు ఇంతకుముందు మాట్లాడినారు సార్, మేము వెల్కమ్ చేస్తా ఉన్నాం సార్. మహిళల ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పుడు హైదరాబాద్లో ఎన్ని బస్సులు ఉన్నాయి సార్? 2,600 బస్సులు ఉన్నాయి సార్. 2,600 బస్సులు ఉంటే 8 లక్షల మంది ప్రయాణికులు ఉన్నారు సార్. 8 లక్షలు కాస్త 80% పెరిగింది సార్. ఇది 18 లక్షల మంది పోయింది సార్. బస్సులు లేవు సార్, వెయిట్ చేస్తున్నారు సార్, ఏడుస్తున్నారు సార్, తన్నుకుంటున్నారు సార్, గుద్దుకుంటున్నారు సార్, పోలీస్ స్టేషన్లో పోతున్నారు సార్, డ్రైవర్ని కొడుతున్నారు సార్, కండక్టర్ని కొడుతున్నారు సార్, పోలీసు కేసులు అవుతున్నాయి సార్, భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి సార్, ఆటో కార్మికులు రోడ్డు పడ్డారు సార్, ఆటో కార్మికులు ఆగమవుతున్నారు సార్, వాళ్ళు కూడా నిరుద్యోగులే సార్. రేవంత్ రెడ్డి గారు 6 టీవీ ద్వారా నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రోడ్డున పడ్డ ఆటో కార్మికులను ఆదుకోండి. నిరుద్యోగులు సార్, వాళ్ళు కూడా సార్ 12, 13 డిగ్రీ చేసిన వాళ్ళు, 12 చదివిన వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరూ ఇలా ఊరుకు 15-20 మంది సార్. నేను చెప్తాను, నేను భువనగిరి పార్లమెంట్ పరిధిలో తిరుగుతున్నా సార్. ఊరికి 20 మంది ఆటో కార్మికులు ఈ మహిళా ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికుల జేఏసీ ఏర్పడ్డా సార్. నేనేమంటున్నా సార్, మహిళా ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టండి, సంతోషం, వెల్కమ్ చేస్తా ఉన్నాం. అదే క్రమంలో రోడ్డున పడ్డ ఆటో కార్మికుల్ని ఆదుకోండి. వాళ్ళకి మీరు 12,000 ఇస్తామని చెప్పారు సార్. ఎప్పుడు ఇస్తారో చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. రేపు ఇస్తారా, 6 నెలలకు ఇస్తారా, సంవత్సరానికి ఇస్తారా సార్? ఇంకొకటి సార్, ఇప్పుడు 20 రోజులు కాలేదు సార్, వీళ్ళు అన్నారు కదా సార్, ఇక గ్రూప్ 1 పరీక్షలు రద్దు అవుతున్నాయి, గ్రూప్ 1 పరీక్షలు వాయిదా పడుతున్నాయి సార్. ఇప్పుడు గ్రూప్ 2 పరీక్షలు రద్దు చేసిరు సార్. ఇలా
గ్రూప్ 2 పరీక్షలు 6వ తారీఖు 7వ తారీఖు జరగాలి సార్ జనవరి. మరి వీళ్ళు ఏం చేశారు సార్? రద్దు చేశారు సార్. వాళ్ళకు ఒక జ్ఞానమే లేదు సార్. ఇప్పుడు టీఎస్పీసీని రద్దు చేస్తామని ఆ జనార్దన్ రెడ్డి భయపెట్టించేసి టీఎస్పీ సభ్యుల్ని భయపెట్టించేసి రాజీనామా చేయించారు సార్. గవర్నర్ ఆమోదమ్మ సార్ గవర్నర్ ఈయన ఇద్దరు కదా సార్, తమిళ సౌందరరాజన్ గారు గవర్నర్ ఇద్దరు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ప్రయాణిస్తారు సార్. అడగాలి కదా సార్. అమ్మ మరి జనవరి 6వ తారీఖు 7వ తారీఖు సార్ ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. ప్రజలకు వెళ్తా సార్. నేను ఎన్నటి ఆవేదన సార్. ఇవాళ 5,50,000 మంది నిరుద్యోగులు 783 గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారు సార్. వాళ్ళ బతుకులు ఆగం చేసి పరీక్షలు రద్దు 20 రోజులకే రద్దు చేసిరు సార్ వీళ్ళు. నేనేమంటున్నంటే మరి రద్దు చేసిన పరీక్షలు ఎప్పుడు పెడతారో చెప్పండి. పరీక్షలు ఎప్పుడు పెడతారు చెప్పండి. టీఎస్పీఎస్ నియామకం ఎప్పుడు జరుగుతుంది? పరీక్షలు ఎప్పుడు పెడతారు? 5,50,000 మంది నిరుద్యోగులు ఎప్పుడు ఆదుకుంటారు మీరు అని అడుగుతా ఉన్నాం ఈ 6 టీవీ ద్వారా. అదే క్రమంలో ఇంకోటి అడుగుతా ఉన్నాం సార్. ఆసరా పింఛన్ సార్, పాపం ఆసరా పింఛన్ ఓల్ సార్ రావట్లేదు సార్. వృద్ధులు సార్ పాపం 60 ఏళ్ళ ముసలోళ్ళు సార్, 65 ఏళ్ళ ముసలోళ్ళు సార్, పాపం వికలాంగులు సార్, బోధకాలు వ్యాధి వాళ్ళు సార్, డయాలసిస్ పేషెంట్ రావట్లేదు సార్. ఇప్పుడు మొత్తం 4,000 ఇస్తామని ఆపిరు సార్. నేను ఏమంటున్నానంటే 4,000 పింఛన్ ఇస్తాం మీరు ఆగండి అన్నారు సార్. రైతు భరోసా నిధుల కోసం ఎట్లయితే 68,50,000 మంది రైతాంగాన్ని ఆపిర్రో, ఇలా 43 లక్షల మంది కార్మికులు అందరూ. అవును, ఇప్పుడు ఏమంటున్నా వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ప్రతి శాఖ మీద రివ్యూ పెడితే ప్రతి శాఖలో కోట్ల అప్పులు చేశారు కదా మీరే అంటున్నారు కదా. ఈరోజు ఇన్ని అప్పులు చేశారు, ఎక్కడ చూసినా ఈ అప్పు ఎక్కడ ఉన్నాయి అసలు డబ్బులను ఈ రకంగా వాళ్ళు ఇవ్వాలన్నా కూడా ఇవన్నీ చూసుకోవాలి కదా సార్. నేను ఏమంటున్నా సార్, మీరు అడ్డగోలుగా 100 ఎకరాలు ఉన్న కూడా మీరు రైతు బంధు ఇస్తారు సార్. నేను ఏమంటున్నా సార్, 24 గంటల కరెంటు కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఖర్చు పెట్టిన ఖర్చు 36,899 కోట్లు సార్. ఇది అప్పందామా సార్? ఇది రైతులకు ఇచ్చిన కంప్లీట్ సార్. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం సుభిక్షంగా ఉండాలని 24 గంటల కరెంట్ వస్తే ఆ రైతులు బాగుపడతారని 36,899 కోట్లు ఖర్చు పెట్టినాం సార్. అది అప్పని చెప్తారా కాంగ్రెస్ పార్టీ చెప్పండి సార్. రెండో అంశం సార్, ఏదైనా ఖర్చు పెట్టిన ఉచిత విద్యుత్ కోసం సార్. ఉచిత విద్యుత్ ఎవరి కోసం సార్? ఈ రాష్ట్రంలో రైతాంగం కోసం. 81,000 కోట్లు అప్పు చేశారంట చెప్తున్నా సార్. లెక్కేనండి రాయ సార్. 36,899 కోట్లు ఉచిత విద్యుత్ కోసం సార్. 58,29,000 రైతాంగానికి 30,000 కోట్ల రుణమాఫీ చేసినాం సార్. అదే విధంగా 68,50,000 మంది రైతాంగానికి రైతు బంధు పేరుతోటి 73,000 100 ఎకరాలు. అదే కదా. అంటే మీరు ఒకటి ఆలోచించండి, ఇప్పుడు రైతు బంధు అందరికి ఇవ్వాలంటారా మీరు? ఒక విషయం చెప్పండి, రైతు బంధు అందరికి ఇవ్వాలంటారా? రైతు బంధు అనేది ఏంటి? రైతు బంధు అనేది రైతుకు ఉపయోగపడదా? ఎందుకోసం? వ్యవసాయం కోసం. అప్పుల్లో కూరుకుపోతున్నారు, వడ్డీ వ్యాపారాలు తీసుకొస్తున్నారు, అక్కడ పంట పండిస్తున్నారు, అప్పులతో ఆత్మహత్యలు చేసుకునే దాకా మనం చూసాము కదా. వాళ్ళకి ఇవ్వాలి. 100 ఎకరాలు ఉన్న వాళ్ళని మీరు ఏమంటారు చెప్పండి? ఎంతవరకు కరెక్ట్ సార్? 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరో 200 ఎకరాలు నేను చెప్తాను సార్. వాళ్ళందరికీ ఎందుకు ఇచ్చారు అంత డబ్బును? అంతా సార్ సన్నకారు చిన్నకారు రైతాంగమే 98% ఉందని చెప్పేసి ఇప్పుడు ప్రతిదీ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తప్పుపడుతున్నారు. ఏమి చేయలేదు ఇప్పటివరకు. వృద్ధులు కావచ్చు, చాలా మంది రైతులు కావచ్చు ఎదురు చూస్తున్నారు. ₹1 ఈరోజు ప్రభుత్వం ఇవ్వలేదనే విధంగా వీళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి? కోటేశ్వర గారు ఒక అనలిస్ట్ చెప్పండి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా సహజంగానే, ఎందుకంటే ఇస్తా ఉన్నది మీరే లేదా వెంటనే సంతకాలు చేస్తా ఉన్నది మీరే, 100 రోజుల్లో మీరే అన్నది కనుక సహజంగానే దాడి చేస్తారు. నాకైతే ఒకటి స్పష్టత ఉన్నది, ఈ లబ్ధిదారులను గుర్తించడం అనేటువంటిది నిజానికి ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పి వ్యవహారం. ఈ తలనొప్పి వ్యవహారం గురించి ముందుగా అంచనా లేదా అంటే లేకుండా ఉండదు. లేకుండా ఉందా అంటే ముందుగానే అధికారానికి రాగానే ఈ విధమైనటువంటి క్రైటీరియా అనేటువంటిది అర్హత, ఫలానా వాళ్ళకి అర్హత, ఫలానా వాళ్ళకి అర్హత అనేటువంటిది ముందు నిర్ణయించుకోవాలి. డెఫినెట్ గా వెంకటస్వామి గారు ఏమైనా చెప్పొచ్చు, ముందు సమాచారం వస్తే కదా తర్వాత మేము క్రైటీరియా నిర్ణయిస్తా ఉంటారు. తర్వాత క్రైటీరియాగా నిర్ణయించడం అంటే దాని అర్థం ఏంటి? అందరికి ఇస్తా ఉన్నటువంటి గ్యారెంటీ ఏం లేదు కదా. అందువల్ల మీరు అసలు దేనికి అడుగుతున్నారు? ఏ అర్హత ఉందని మమ్మల్ని దీనికి దరఖాస్తు చేసుకోమన్నారు. ఇప్పుడు ఉదాహరణకి గ్యాస్ ఉన్నది, మరి కోటీశ్వర్లకి గ్యాస్ కనెక్షన్ ఉంది, మామూలు పేదవాళ్ళకి గ్యాస్ కనెక్షన్ ఉంది. దానికి ప్రాతిపదిక ఏమిటి? వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకే గ్యాస్ అని చెప్పండి. లేదు యూనివర్సల్ గా మేము అందరికి ఇస్తాం అదైనా చెప్పండి. వైట్ రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు, వైట్ రేషన్ కార్డు ఉండే వాళ్ళకే గ్యాస్ అంటే వైట్ రేషన్ కార్డు ఉంటేనే గ్యాస్. అందుకనే నేను ఆ విధంగానే మహిళలకు 2,500 లేకపోతే కౌలుదారులైనా లేకపోతే వ్యవసాయ కార్మికులైనా ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు ఇవి అని చెప్పేసి ముందు నిర్ణయించాలి కదా. తర్వాత అయినా మేము తర్వాత నిర్ణయిస్తా ఉంటున్నారు. తర్వాత నిర్ణయించేది ఏదో ముందే నిర్ణయించవచ్చు కదా.
కొంపలే మునిగిపోతాయి. ఈ కన్ఫ్యూజన్ లేకుండా, లేకపోతే మీరు ముందే ఎందుకు చెప్పలేదు, మేము దరఖాస్తు చేసుకున్నాము, మాకు ఎగ్గొట్టారు, ఇట్లా రకరకాల కంప్లైంట్స్ వస్తాయి. అందుకనే వ్యవసాయ కార్మికులు అంటే ఎవరు, ఏ ప్రాతిపదికన వాళ్ళకి ఇస్తారు అనేటువంటిది ఒకటి. అదేవిధంగా కౌలు రైతులు, వాళ్ళ ప్రాతిపదిక ఏమిటి, వాళ్ళు సమర్పించాల్సినటువంటి ఆధారాలు ఏమిటి. ఇప్పుడు ఉదాహరణకి కౌలు రైతులు కూడా మీరు కౌలు చేస్తున్నారా, ఎన్ని ఎకరాలు చేస్తున్నారు ఏమిటి నమోదు చేసుకోమన్నారు. నేను చేస్తాను, నేను 4 ఎకరాలు కౌలు చేస్తున్నాను, 3 ఎకరాలు కౌలు చేస్తున్నాను నేను రాస్తాను, నీకు దానికి ఆధారాలు చూపించమని అడుగుతారు రేపు. నేను ఎక్కడి నుంచి తెస్తా? ఎందుకంటే నా ల్యాండ్ లాట్ నాకు అదే ఇక్కడ అర్థం కాదు ఈ విషయం ఏంటంటే కోటేశ్వర గారు, ఇప్పుడు కౌలు రైతు ఉన్నాడు అంటే కౌలు రైతుకు వీళ్ళు డబ్బులు వేస్తారు, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఆ రైతు ల్యాండ్ ఓనర్ ఉన్నారో వాళ్ళిద్దరికి డబ్బులు వేస్తారా గవర్నమెంట్ ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఎట్లా ఇస్తారు? అట్లా వేయడం తప్పు కదా, అట్లా వేయడం తప్పు కదా. ఎవరైతే నిజంగా వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు వ్యవసాయం గిట్టుబాటు కాదు, వ్యవసాయానికి చేయూత కింద ఇస్తున్నప్పుడు ఆ ఆబ్సెంట్ ల్యాండ్ లార్డ్కి ఎందుకు ఇవ్వాలి? వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? కత్తి వెంకటస్వామి గారు, గుర్తింపు ఎట్లా అనేటువంటిది పెద్ద సమస్య అవుతుంది. సమాచారం తీసుకోవచ్చు, అప్లికేషన్ తీసుకోవచ్చు, వాటిని మనం తప్పట్ట. వెంకటస్వామి గారితో ఒకసారి మాట్లాడు. వెంకటస్వామి గారు, ఇప్పుడు మీరు సిగ్నల్స్ ప్రాబ్లం వచ్చినట్టుంది, ఏంటి ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఎట్లా ఉంది? ఇప్పుడు కౌలు రైతులు మీరు ఎట్లా గుర్తిస్తారు? ఏంటి ఈ ల్యాండ్ ఉన్న వాళ్ళకి, భూమి ఉన్న వాళ్ళకి వాళ్ళని ఎట్లా గుర్తిస్తారు? లేక ఇద్దరికి మీరు డబ్బులు ఇస్తారా? కౌలు రైతుకు అదేవిధంగా భూస్వామికి వీళ్ళు ఇద్దరికి డబ్బులు ఇస్తారా? ఇంతమంది మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఏ రకంగా ఇస్తారు అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు అడుగుతూ ఉన్నారు. ఒకటి ఆర్టీసీ బస్సు అయితే ఒకటి వేసారు తప్ప మిగతావి ఏంటి అనే పరిస్థితి. ఇదైతే కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది, దీన్ని ఎట్లా చేస్తారని. ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఉంటేనే మీరు గ్యాస్ సిలిండర్ వస్తా అంటున్నారు, ఆ రోజు చెప్పలే మీరు. కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా అందరికి కామన్ గా ఇవ్వడం అనేది ఏ ప్రభుత్వం చేయాలి సమంజసం కూడా కాదు. మా ప్రభుత్వం కాదు కదా, వేరే ప్రభుత్వం ఏదైనా కూడా. బేసికల్ గా నేను డ్యూరింగ్ మేనిఫెస్టో కమిటీలో నేను ఉన్నా కాబట్టి మేము డిస్కస్ చేసినప్పుడు చాలా స్పష్టంగా జనరల్ గా ఇట్లాంటి సంక్షేమం అనేటువంటిది బీపీఎల్ ఫ్యామిలీస్ అంటే ఇది పవర్టీ లైన్ కింద ఉన్న ఫ్యామిలీస్ అనేదే లక్ష్యం. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, సార్ చెప్పినారు ఇందాక, గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క మిస్సెస్ కు మేము 2500 ఇస్తే అది అర్థం ఉంటుందా? అది అప్రిషియేషన్ ఉంటుందా వాస్తవంగా? సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీ మనం మేము ఇది బస్సు అందరికి ఫ్రీ అని చెప్పి అందరికి ఇస్తున్నాం. ఇప్పుడు ఎవరిని మేము రెస్ట్రిక్ట్ చేస్తలే. దానికే ఎట్లా మీద పడుతున్నారో చూస్తున్నారు కదా. అది వద్దని చెప్పరు, అది లబ్ధి పొందుతా ఉంటే అట్లా అంటే అసలు పని చేయనిచ్చే ఉద్దేశంలో లేరు వాళ్ళు. మేము ప్రారంభమే చేయలేదు, ఇంకా ప్రారంభం చేసినటువంటి ఒక ఏదైతే ఉందో దాని మీద వీడియోలు, దాని మీద ఆటో డ్రైవర్లతో ఆందోళన చేపించుడు, ఇదంతా ఏందనంటే చెడగొట్టు విషయాలు తప్పితే ఇంకేం లేదండి. దీంట్లో కొంత స్పష్టత వారు కోటేశ్వరరావు చెప్పినట్టుగా బీఆర్ఎస్ నేతలు ఉన్నారా వెంకటస్వామి గారు? చెడగొట్టించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారా, బీజేపీ చేస్తున్నారా? ఇద్దరు చెప్తే ఇప్పుడు సీనన్న కూడా ఏమంటున్నారు, అది చాలా ఈజీగా చేయొచ్చు అని. ఈజీగా చేయొచ్చనే మోడీ గారు చేయలేగా మరి దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే కదా. ఈజీగానే చేయొచ్చు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అనేది మాకు తెలుసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందని. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనేది కూడా ఒకటి స్పష్టం కదా. రాష్ట్రంలో రిక్రూట్మెంట్ లేని కారణంగా అనేకమైనటువంటి 33 జిల్లాల యొక్క జిల్లా కార్యాలయాలు 10 మందితోటి 5 మందితోటి నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదని తెలుసు కదా. దీని అంతా మేము చక్కదిద్దాలి కదా, డెఫినెట్ గా మేము చక్కదిద్దడానికే వచ్చినాము. ఏమంటున్నా అంటే వెంకటస్వామి గారు, ఇప్పుడు మీరు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏదైతుందో ఇది మీరు 90 రోజుల్లో అమలు చేయకపోతే రేపు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు. సో ఇవన్నీ కూడా ఒక ప్రధాన అస్త్రాలుగా అవుతుంది కదా ఇప్పుడు ప్రతిపక్షాలకు, బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, బీజేపీకి కావచ్చు. చూసారా, మీరు అన్నారు 6 గ్యారంటీల అమలుతో వీళ్ళు వచ్చారు, ఈ రోజు వరకు ఏం చేయలేదంటే అది మీకు ఇబ్బంది కదా రేపు? ఒక్క నిమిషం, ఇందాక ఆల్రెడీ డాటా ఉన్నది కదా మీరు అని చెప్పినారు చూడ. సో ఆ డాటాతో పాటు కొత్త అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని మేము ఒక 10 days లో మా టార్గెట్ 10 to 15 days లో ఇవన్నీ కూడా ఛానలైజ్ చేయాలనేది, దానికోసం మనం అప్లికేషన్ తీసుకుంటున్నాం. ఆల్రెడీ పెన్షన్స్ ఉన్నాయనుకోండి, పెన్షన్స్ ఆల్రెడీ ఇస్తున్న వాళ్ళ లిస్ట్ మా దగ్గర ఉంది కదా, ఆల్రెడీ గత గవర్నమెంట్ లో వచ్చినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు అడిషనల్ గా కొన్ని చేసేది ఉంటది, కానీ ఆల్రెడీ ఉన్నటువంటి పెన్షన్స్ ఏవైతున్నాయో దాన్ని దాన్ని ముందు తీసుకెళ్లడమే కదా. సో అది మా దగ్గర ఆల్రెడీ ఉంది కదా. సో దానికి జోడించి ఒక 10 to 15 days లో ఇదంతా
మేము సెటప్ చేస్తాము. తర్వాత ఒకవేళ ఇప్పుడు నీడెడ్ సీనియర్ చెప్పినట్టుగా మేము విల్ టేక్ ఏజ్ ఆల్రెడీ డాటా ఉందన్నారు. మరి కొత్త వాళ్ళకి ఇన్వైట్ చేస్తే అయిపోతుంది, వెల్కమ్ చేసి కొత్త వాళ్ళని ఇన్వైట్ చేస్తే అయిపోతుంది అప్లికేషన్ కి. అందరిని ఎందుకు ఇన్వైట్ చేస్తా ఉన్నారు? సర్వే లాగా నేనేమంటాడు, ఇప్పుడు మీరు డాటా మీ దగ్గర ఆసరా పింఛన్ల డాటా ఉందన్నారు. ఆసరా పింఛన్ డాటా ప్రభుత్వం దగ్గర ఉందని చెప్పినప్పుడు కొత్త వాళ్ళని ఇన్వైట్ చేస్తే అయిపోతుంది కదా, పాత వాళ్ళని ఎందుకు ఇన్వైట్ చేస్తా ఉన్నారు? అందరినీ ఎందుకు పత్రాలు తీసుకుంటా ఉన్నారు? మేము చిన్న చెప్పినట్టుగా కాదు వెంకటస్వామి గారు. వెంకటస్వామి విషయం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర డాటా ఉంది. వెంకటస్వామి గారు, కత్తి వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. వెంకటస్వామి మీరేమంటున్నారు, మా దగ్గర డాటా ఉంది, ఇది గత ఈ పింఛన్లకు సంబంధించి ఆసరా పింఛన్లకు ఏంటంటే మీరు అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు అందరి దగ్గర ఎందుకు తీసుకుంటున్నారు? కొత్త వాళ్ళ ఇప్పుడు ఎవరైతే గతంలో ఎవరికైతే పింఛన్ లేదో వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకుంటే అయిపోతుంది కదా, మరి ఇప్పుడు అందరినీ మళ్ళీ ఎందుకు మీరు దరఖాస్తు చేయించుకుంటున్నారు? స్పష్టత రావాలండి. అందరి దగ్గర ఎందుకు తీసుకుంటున్నామంటే ఇప్పుడు ఒక్కరికి, ఇప్పుడు నేనున్నానండి, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. సో నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండంగా కూడా నాకు సపోజ్ నేను ఇప్పుడు రిటైర్ అయినా అండి, నేను సర్వీస్లో నేను పెన్షన్ తీసుకుంటా. రకరకాల ఉంటాయి. 2 పెన్షన్ తీసుకోవడానికి లేదు. ఇప్పుడు కొంతమంది మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ దే ఎలక్టెడ్ యాజ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గా ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా వాళ్ళకి ఇక్కడ ఈ గవర్నమెంట్ అక్కడ అది 2 రావద్దు అనేటువంటిది. ఇప్పుడు 2500 రూపాయలని ఆర్థిక సాయం అన్నారు సార్. మరి 2500 ఆర్థిక సాయం గవర్నమెంట్ వాళ్ళకి చేస్తారా, ప్రతి మహిళకి చేస్తారా, పేద మహిళకి చేస్తారా, బిలో పవర్టీ లైన్ వాళ్ళకి చేస్తారా? క్లారిటీ లేదు సార్. ఇలా 500 రూపాయల గ్యాస్ ఇవ్వండి సార్. ఇంతకుముందు రేషన్ కార్డులోకి ఇస్తారు సార్. రేషన్ కార్డు అనే అంశమే లేదు సార్ ఇందులో. రేషన్ కార్డు అనే అంశమే లేదు ఇందులో. ఆల్రెడీ ఉన్న డాటా, తర్వాత ఇప్పుడు తీసుకున్న అప్లికేషన్, దీన్ని కోఆర్డినేషన్ చేసుకోవడం వల్ల సమస్యలు ఎక్కువ రాకుండా చూడడం కోసం మేము అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినాము. అది వస్తుంది 10 రోజులలో, 8 days మేము టైం పెట్టినాం. దాని తర్వాత కూడా మేము తీసుకుంటామని చెప్తున్నాం. నిరంతరంగా ఎవరైనా చెప్తున్నాము. సో పని చేయనియండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఒక సిస్టమైజింగ్ రానియండి. రాకముందే విమర్శలు ఎందుకు? అదే నేను ఏమంటున్నా, మీరు సిస్టమైజ్ కరెక్టే ఉంది, బాగుంది. దీన్ని ఒక క్లారిటీగా చెప్పి ఉంటే బాగుంటుందేమో ప్రజలకు, కానీ కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎట్లా అనేది. అంటే క్లారిటీగా చెప్పడం అనంటే వీళ్ళకి ఇవ్వము వీళ్ళకి ఇస్తాము అనేటువంటి మాట చెప్పించాలని ప్రభుత్వపక్షాల యొక్క ప్రయత్నము. కానీ మేము అంత తెలియదక్క కూడా ఏం లేము. ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకు తప్పనిసరిగా ఇస్తాం. ఎవరికి ఇవ్వకూడదో దాని గురించి చెప్పాలనేటువంటి ఏదైనా ఇన్సిస్ట్మెంట్. ప్రజలు ఏమనుకుంటారంటే, సరే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మనకు 500కే సిలిండర్ వస్తుంది, అలా ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి సిలిండర్ తీసుకుంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్, మనకు 500కి వస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ ఈరోజు మీరు పెట్టింది ఏదైతుందో అందులో కేవలం వైట్ రేషన్ కార్డు ఉండే వాళ్ళకే అంటున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళైతే మీరైతే ఆ రోజు చెప్పలే కదా వీళ్ళకే ఇస్తాం వాళ్ళకే ఇస్తామని. రైట్, అల్జపూర్ శ్రీనివాస్ గారు. ఎవరి చుట్టూ తిరగాల్సిన అక్కర్లేదు. మీరు కిసాన్ సమ్మాన్ పెట్టినారు, ఏం అప్లికేషన్ తీసుకోకుండానే కిసాన్ సమ్మాన్ పెట్టినారా? అవును, డైరెక్ట్ టిఆర్ఎస్ ఇచ్చినటువంటి టిఆర్ఎస్ ఒక పక్కన తెలిసి డాటా రైతుల డాటా ప్రకారం, తెలంగాణలో ఉన్న రైతు డాటా ప్రకారం ఇచ్చారు. డాటా ప్రకారం 6 ఎకరాల లోపు 5 ఎకరాల లోపు అన్న మీ క్రైటీరియా ఏంది? కిసాన్ సమ్మాన్ కు మీ క్రైటీరియా ఏంటంటే బీఆర్ఎస్ ఇచ్చినటువంటి లిస్ట్ తీసుకొని మేము ఇస్తున్నాం అన్నారు. మరి మీకు వాళ్ళకి తేడా ఏంటి? సో కాబట్టి మేమంతా గుడ్డిగా చేయదలుచుకోలేదు. డేటా ఉన్నది, ప్రాబ్లం లేదు. అది కానీ ఇక్కడ నేనేమంటున్నా, మేము గుడ్డిగా ఇవ్వదలుచుకోలేదు, మేము చేయాలనుకున్నాము. వెంకటస్వామి గారు ఒక నిమిషం, అల్జపూర్ శ్రీనివాస్ గారు ఏదో మాట్లాడుతున్నారు, ఒక నిమిషం. క్యాచ్ ఎక్కువ దాంట్లో దొంగతనం ఏమున్నదిగా. అదే అందుకే కదా అప్లికేషన్ తీసుకుంటే నాకు తెలుస్తుంది కదా, కారు ఎవరికి ఉన్నది, బండి ఎవరికి ఉన్నది, ఉద్యోగం ఎవరికి ఉన్నది, ఉపాధి ఎవరికి ఉన్నది, ఉద్యోగం ఉపాధి ఎవరికి 2 ఉన్నాయి, పెన్షన్ ఎవరికి ఉన్నది, ఇదంతా తెలియాలి కదా. వెంకటస్వామి గారు ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఒక నిమిషం అండి, ఈ రైతు బంధుకు సంబంధించి కూడా ఒక అపోహ ఉంది జనాల్లో కూడా, ఒక ఆలోచిస్తున్నారు ఇది కేవలం 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి, ఇంకా నెక్స్ట్ 5 ఎకరాలు ఉండే వాళ్ళకే రైతు బంధు పడుతుందని చెప్పేసి కొందరు అంటున్నారు. లేదు 10 ఎకరాలు లాస్ట్ 10 ఎకరాలు కట్ట వాళ్ళకే పడుతుందని. ఎట్లుంటుంది? ఓన్లీ 5 ఎకరాలు ఉండే వాళ్ళకి ఇస్తారా, 10 ఎకరాలు ఉండే వాళ్ళకి ఇస్తారా, లేక ఇంతకుముందు గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నట్లు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మీరు రైతు బంధు వేస్తారా? మేము చాలా క్లియర్ ఉన్నాము. మేమే దాన్ని అబ్జెక్ట్ చేసినాము. భూస్వాములకు, దొరలకు, బీడు భూములకు ఇవ్వము. గారు ఒక్క నిమిషం, అల్జపూర్ శ్రీనివాస్ గారు నేను మీకే ఇస్తాను, ఒక్క నిమిషం. మన వెంకటస్వామి గారు అయిపోయిన తర్వాత మీ దగ్గరికి వస్తాను, ఒక్క నిమిషం మాట్లాడండి. మేము ఇంతకు ముందు మేమే విమర్శ చేసినాం. మేము విమర్శ చేసింది మళ్ళీ మేమే తప్పు చేయం. మేమేం విమర్శ చేసినాము? ఇప్పుడు సన్నకారు చిన్నకారు రైతులకు కాకుండా భూస్వాములకు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, బీడు భూములకు ఇస్తున్నారు, గుట్టలకు ఇస్తున్నారు. దయాకర్ రావుకు గుట్టకి ఇచ్చినారు.
ఇక్కడ ఉన్నటువంటి మల్లారెడ్డికి 600 ఎకరాలకి ఆయన చెప్తున్నాడు నాకు 600 ఎకరాలు ఉన్నాయి. మొన్న భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఆయన ఆర్మూర్ను గెలిచిన అన్న మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, మీ ఆర్మూర్ ఎమ్మెల్యే గారు, ఆయన నాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయని చెప్తున్నాడు. నాకే 100 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నాయని చెప్తున్నాడు. అట్లాంటి వాళ్ళకి ఇవ్వకూడదని ఆయన కూడా అన్నాడు. పాపం ఆయన ఎమ్మెల్యే గారు ఏమనంటే మాలాగా 150 ఎకరాలు ఉన్న వాళ్ళకి కావాలండి, మామూలు సన్నకారు రావాలని ఆయన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కూడా చెప్పినాడు. సో వాళ్ళ అభిప్రాయం మా అభిప్రాయం ఒకటే, మేము చెప్పింది ఒకటే. ఇది అన్నెసెసరీ ఏదైతే భూస్వాములకు పోతుందో 100 ఎకరాలు ఆ సినిమా ఫీల్డ్ కి సంబంధించినటువంటి రాయపాటి శాంతిరావు లేకపోతే అట్లాంటి వాళ్ళందరికీ ఆ శ్రీనివాస ఏది మన నాగార్జున జిల్లాకో అందరు 100 ఎకరాలు కొనిపెట్టిండ్రు, 1000 ఎకరాలు కొనిపెట్టిండ్రు. వాళ్ళకి ఇయ్యమండి, మేము సాగు చేసుకునే రైతులకే ఇస్తాము. అయితే అది 5 ఎకరాలు 10 ఎకరాలు అనేది మేము ఇంకా క్లారిటీ రాలేదు. డెఫినెట్ గా దట్ ఈస్ ద డిస్కషన్, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. మంత్రిమండలి నుంచి డిస్కషన్ జరుగుతుంది, కేబినెట్ డిస్కషన్ జరిగిన తర్వాత నేను అనుకోవడం, నా అభిప్రాయం ప్రకారం అయితే నేను వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేది 10 ఎకర్స్ వరకు ఇస్తారు అనేటువంటిది నేను అనుకుంటున్నా. అది కొద్దిగా సమంజసం అనేటువంటిది. ఇట్లా ఇప్పుడు సీనియర్ లాంటి వాళ్ళు లేకపోతే బయట మేధావులో వేరే పక్షాల వాళ్ళందరి దగ్గర మేము మామూలుగా చర్చలో నడుస్తున్నప్పుడు, మీలాంటి జర్నలిస్టుల దగ్గర నడుస్తున్నప్పుడు కూడా 10 ఎకరాలు అనేటువంటిది ఒక క్రైటీరియా బాగానే ఉంటది అనేటువంటిది ఒక మాట వస్తుంది. అది 10 లేకపోతే 15 లేకపోతే 5కి అయితే పోదండి, 10 కంటే కిందికి దిగితే నేను అనుకోవటం లేదు. రైట్, ఓకే ఓకే అండి. అల్జాపూర్ శ్రీనివాస్ గారు ప్లీజ్. రాజు గారు చెప్పండి. మాట్లాడు. చాలా పాపం వెంకటస్వామి గారు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అసలు సర్కార్ దగ్గర పార్టీ దగ్గర దాని యొక్క క్లారిటీ లేదు. వాళ్ళు ఏమని జవాబు చెప్పగలుగుతారు మేము అడిగినా కొద్ది? అనవసరంగా అందరినీ ఇబ్బంది పెట్టు తప్ప ఇంకేం లేదు దీంట్లో. ఈ ఒక విషయమే కాదు, ఇప్పుడు అనేక అంశాల మీద సర్కార్ కు క్లారిటీ ఉండాలి, ధైర్యంగా చెప్పేటువంటి స్పష్టత ఉండాలి. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, నవ్వుకుంటారు జనాలు. ఈ లెక్కేస్తే 1,00,000 కోట్ల యొక్క బడ్జెట్ ఈ స్కీమ్ల కోసం, ఫ్రీ బీచ్ల కోసం పోతా ఉంటే ఎట్ట సాధ్యమైతే పరిపాలించడం చెప్తా ఉన్నారు. పెండింగ్ 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి, టు బి పేడ్. 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి, పేమెంట్ చేయాల్సినవి. అవి పోను ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి. దాంట్లో ఇంకా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, అనేక అక్రమాలు ఆ యొక్క బడ్జెట్ ఇదైతా ఉన్నది, మిస్యూజ్ అయితా ఉన్నది, దాన్ని మేము స్ట్రీమ్ లైన్ చేస్తామని చెప్పినారు. దానికి టైం ఇవ్వండి. అనేక సందర్భాల్లో గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులు అయిందన్న, స్ట్రీమ్ లైన్ స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయింది కదా. చెప్తున్నా 80 రోజులు కాదు, ఇంకా 80 రోజులు తీసుకోని, కానీ ఫుల్లీ థరో ఇన్ఫర్మేషన్ తోని థరోగా ఒక విజన్ తో తయారు మీరు పాజిటివ్ గా మాకు సలహా ఇస్తున్నారు కాబట్టి మేము స్వీకరిస్తాము. మీరు ఇచ్చే సలహాను 100% స్వీకరిస్తాము. దీంట్లో అన్నా మీరు నన్ను మాట్లాడివ్వండి. ఓకే రైట్ ఇబ్బంది పెట్టేసి ఎక్కువ టైం తీసుకొని तो मैं आपका फोन करा देख रहा था, मैं किसी को बोल के मेरा मतलब కోటేశ్వర గారు మీరేం చెప్తారు? అల్జాపూర్ శ్రీనివాస్ గారు మీ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అల్జాపూర్ శ్రీనివాస్ గారు ప్లీజ్, మీరు కార్లో సిగ్నల్ ప్రాబ్లం. కోటేశ్వర గారు ఏంటి కన్ఫ్యూజన్? నిజంగా ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టు నిజంగా కన్ఫ్యూజన్ ఉందా? ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఇంత కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ప్రజల్లో ఇంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు. కోటేశ్వర గారు మ్యూట్లో ఉన్నారు చూడండి. ఇప్పుడు వెంకటస్వామి గారు చెప్పింది ఏంటంటే మేము ఫలానా వాళ్ళకి ఇవ్వమని మేము ముందే ఎందుకు చెప్పాలి అని అంటున్నారు. ఫలానా వాళ్ళకి ఇవ్వము అని ముందు చెప్పడం కాదు, ఒక క్రైటీరియా. ఇప్పుడు ఎట్లాగో ఇప్పుడు రైతు బంధు గురించి, రైతు భరోసాలో మేము పెద్దవాళ్ళకి ఇవ్వమని ఎన్నికలకు ముందే చెప్పారు కదా వాళ్ళు, ఏదో ఒక రూపంలో దాన్ని మేము సమీక్షిస్తామని కూడా చెప్పారు. అదేం తప్పని కాదు నేను అనేది. ఇప్పుడు గుర్తింపు క్రైటీరియా ఏమిటి? ఇప్పుడు కౌలు రైతుకు సంబంధించి గుర్తించడానికి ఫలానా పేపర్లు కావాలి, దరఖాస్తుతో పాటు అని చెప్పాలి కదా. ఆ క్లారిటీ నేను అడుగుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఫలానా ఇది క్లారిటీ, ఇవి కౌలు రైతుకు కావాల్సినవి ఇవి, అదే విధంగా వ్యవసాయ కార్మికుడికి కావాల్సినవి ఇవి, అవి వాటిని మీరు జత చేయాలని చెప్పాలి కదా. అర్హతలకు చూపించుకోవడానికి వాళ్ళ క్రెడెన్షియల్ అవసరం కదా అవి. అటువంటి క్లారిటీ లేదంటున్నాను. అది
బాలాజీ చివరిగా ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి బాలాజీ గారు? అంటే కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారంటీలు అమలు చేసే దాంట్లో స్పష్టత లేదని అర్థమవుతా ఉంది. ఇలా సార్ ఇలా ఆ పథకం అయితే అప్లికేషన్ ఇచ్చినారో అప్లికేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆల్రెడీ ఈ తెలంగాణలో పింఛన్లు తీసుకున్న వాళ్ళు 43 లక్షల మంది ఉన్నారు సార్. ఆ పింఛన్ సంబంధించిన వాళ్ళ ఆధారాలు డేటా మొత్తం ఉంది వీళ్ళ దగ్గర. కొత్త పింఛన్ మీరు ఇన్వైట్ చేయాలనుకున్నప్పుడు కొత్త వాళ్ళని మీరు ఏమైనా ఏజ్ తగ్గించో మళ్ళీ ఏజ్ బెంచో జరగడం వల్ల కొత్త ఏమైనా అప్లికేషన్ వస్తుంది అన్నప్పుడు మీరు కొత్త అప్లికేషన్ ఇన్వైట్ చేస్తారు. అవకతవకలు చేశారా గతంలో? సార్ లేదు సార్, కొత్త ఇప్పుడు వాళ్ళకి అవగాహన లేదు సార్, వాళ్ళకి ఎట్లా అమలు చేయాలో ఆలోచన లేదా సార్ వాళ్ళకు. అసలు ఆలోచన మొత్తం కూడా వాళ్ళకు పార్లమెంట్ ఎలక్షన్లో అభ్యర్థులు ఎవరు పెట్టాలి, పార్లమెంట్ ఎలక్షన్లో ఎట్లా అభ్యర్థులు విజయం సాధించాలని ఆలోచన తప్ప ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం తప్ప గల్లీలో ఏం చేయాలని ఆలోచన లేదు. అందుకనే కేసీఆర్ గారు చెప్పారు, అనేక సభలలో చెప్పారు కేసీఆర్ గారు, మళ్ళా దళాల రాజ్యం వస్తుంది, దరఖాస్తుల స్వీకరణ వస్తుంది. ఆ దరఖాస్తులు ఇచ్చేవాడు సార్ ఇలా గద్వాల జిల్లాలో ఒక మండలం సంబంధించి ఊర్లో 451 అప్లికేషన్ ఉంటే కాంగ్రెస్ నాయకుడు 421 అప్లికేషన్ తీసుకుపోయి మా కోటేస్తేనే అప్లికేషన్ ఇస్తానని చెప్పేసి అంటా ఉన్నా. ఆ ఊరి పేరు చెప్పని చెప్తా గద్వాల జిల్లాలో. నేను ఏమంటున్నాడు సార్, కేసీఆర్ గారు ఏదైతే చెప్పిరో సభలలో దరఖాస్తుల స్వీకరణ పేరుతోటి మళ్ళా దళాల రాజ్యం వస్తుంది, దందాల రాజ్యం వస్తుంది, మొత్తం కొట్లాట్లు వస్తాయని చెప్పినారు. ఇలా అదే జరుగుతుంది ఊర్లలో సార్. ఏ ఊర్లో పోయినా ఇలా కంప్యూటర్ ఆఫీసుల ముందు కొట్లాట బారులు తీస్తున్నారండి. 6 గ్యారెంటీలకు సంబంధించి ఏదైతే ఉందో మీరు చూడండి, ఎక్కడ చూసినా మహిళలు కావచ్చు, వృద్ధులు ఎంతమంది లైన్లు కట్టి అక్కడ దరఖాస్తులు ఇస్తున్నారు. అంటే మంచి స్పందన కదా ఈ రోజు. సార్ స్పందన అందామా దాన్ని మనం ఏమన్నాము ఉండే ప్రభుత్వం ఎట్లుండే హామీలు చెప్తారు, తర్వాత కనబడరు నాయకులు అంటారు. కానీ ఈ రోజు ప్రజల వద్దకే పాలన అన్నట్లు అధికారులు ప్రతి గ్రామంలోకి వెళ్తున్నారు, వాళ్ళ దరఖాస్తులు తీసుకుంటారు. మంచిర్యాల జిల్లాలో సార్ ఈ ఫోటో చూపెడుతున్నా సార్, గతంలో ఒక 10 ఏళ్ల కింద తెలంగాణలో చెప్పులు ఈ ఎరువుల దుకాణాల ముందు బ్యాంకుల ముందు ఉండే సార్. మరి ఇలా ఆధార్ కేంద్రం ముందు చెప్పుల దుకాణాలు ఉన్నాయి సార్. ఆ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి సందర్భాన్ని చూపెడుతున్నా సార్. నేను ఏమంటున్నా సార్, ఇవాళ నేను వీళ్ళ మీద విమర్శ కాదు సార్, నేను ఏమంటే ఒక కార్యక్రమాన్ని చేయాలనుకున్నప్పుడు దాని మీద విధి విధానాలు రూపొందించే అంశం మీద ఉండాలి. మీరు ఎంతసేపు మీ కుర్చీ కాపాడుకునే పరిస్థితులు ఉంటే మీరు ఎట్లా, కేసీఆర్ విమర్శించే పరిస్థితులు ఉంటే ఎట్లా, కేసీఆర్ ఇచ్చేసింది కాదు. మీరు ఏం చేస్తారో చెప్పండి ప్రజలకు అంటున్నా నేను. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం మీరు కార్యాచరణ ఏంటంటే అప్లికేషన్ ఇచ్చారు సార్. మీరు సంతోషం, మీరు వెల్కమ్ చేస్తా ఉన్నాం. మీరు అప్లికేషన్ సార్ నేను ఏమంటున్నట్టే కోటేశ్వరరావు గారు ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఒక విధి విధానం చెప్పాలి కదా. ఈ అప్లికేషన్ లో మహాలక్ష్మి పథకం పెట్టారు సార్. ఈ మహాలక్ష్మి పథకం సంబంధించి 2500 ఇస్తామని చెప్పేసి ఒక అప్లికేషన్ పెట్టారు సార్. మరి ఎవరికి ఇస్తారు సార్ అది? అంటే అందరి మహిళలకు ఇస్తారా, బీపీఎల్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తారని ఆప్షన్ ఇవ్వాలి కదా. ఉద్యమకారుల ఆప్షన్ కూడా పెట్టారు సార్. ఇంతకుముందు నాకు ఉద్యమ కార్డు కలిచారు సార్. సార్ నేను తెలంగాణ ఉద్యమంలో 10 ఏళ్ళు ఉన్నా సార్. మరి నేను ఉద్యమ కార్డు అంటే ఏ ఉద్యమ కార్డు సార్? కోట్ల కేసులున్న ఉద్యమ కార్డుకి ఇస్తారా, లేకపోతే జైలుకు పోయిన ఉద్యమ కార్డుకి ఇస్తారా, లేదా ఉద్యమంలో పేపర్ క్లిప్లు ఉన్న ఉద్యమ కార్డుకి ఇస్తారా? 250 గజాల స్థలం వాళ్ళకి ఇస్తారు. ఈ క్లారిటీ లేదు కదా మీకు. ఎస్ జైలు పోయిన వాళ్ళకి ఇస్తామని పెట్టండి. ఆడ జైలు కార్డు ఉంటేనే మీకు 250 గజాలు. నేను అరువును అయితే అసోంటప్పుడు ఒకవేళ లేదు కేసులు ఉన్న వాళ్ళు అరువులు అయితే కేసులు ఉన్న వాళ్ళు అరువులు, లేకపోతే కేసులు జైలుతో పాటుగా పేపర్ క్లిప్పులు ఉంటే కూడా అరువుడు, లేకపోతే తెలంగాణలో రాళ్ళు వేస్తే అరువుడు. మరి ఏం దీనికి అరువుడు అంటే ఒక అర్హతను పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు అప్లికేషన్ పెట్టేసి తీసుకపోతే సార్. ఇది ఆన్లైన్ కూడా కాదు సార్. అప్లికేషన్ అధికారులు ఏ పుట్టలేస్తారో తెలియదు వీళ్ళు. ఇవాళ అధికారులు తీసుకుపోయిన అప్లికేషన్ని కరెక్ట్గా పొందుపరుస్తాడా, ఏదో చెత్త పుట్టలు వేస్తారా? తీసుకొచ్చిన అప్లికేషన్ ఎన్నడూ అప్లోడ్ చేయాలి సార్ కంప్యూటర్లో? ఎన్ని రోజులు పట్టాలి సార్? 100 రోజులు పట్టాలనా, 200 రోజులు పట్టాలనా, 300 రోజులు పట్టాలనా, సంవత్సరం మొత్తం అయిపోవాలనా? అప్పటి వరకు ఆసరా పెంచిన ముసలమ్మలు ఎదురు చూస్తూనే ఉండాలనా? రైతు భరోసా నిధుల కోసం రైతులు ఎదురు చూస్తూనే ఉండాలనా? రైతు రుణమాఫీ కోసం రైతాంగం ఎదురు చూస్తుండాలనా? కాబట్టి కేసీఆర్ గారు చెప్పింది 100కు 100 పార్లు ఇలా కాంగ్రెస్ అమలు చేస్తా ఉంది. దరఖాస్తుల రాజ్యం వచ్చింది, దళాల రాజ్యం వచ్చింది, దందా రాజ్యం వచ్చింది. మీరు అనుకుంటారు సార్, కొట్లాడుతున్నారు సార్. ఆ సార్ మహిళ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చింది సార్. రాజేష్ గారు చూడండి సార్, కేసులు పెట్టుకుంటారు సార్. మీరు దండం పెడతారు, నీకు అర్థం కావట్లే మీకు. కేసులు పెట్టుకుని ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటారు. ఇద్దరు ఆడవాళ్ళు కలిసి జుట్టు పట్టుకొని కొట్టుకొని కేసులు పెట్టుకున్న పరిస్థితి వచ్చింది. ఇలా నిరుద్యోగ సార్ విద్యార్థులు బస్ బస్సుతో మంచిగా పోయేది, టాప్ ఎక్కి కూర్చుంటారు పోరగాలు మొత్తం ఇవాళ. కాబట్టి ఇలా ఇంట్లో లేడీస్ అంటే పని లేకుండా అంతకుముందు పాటలు సార్, కలర్ టీవీ ఇంటికి వచ్చి కయ్యం పెట్టిండ్రు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం ఇలా భార్యాభర్తల మధ్య పంచాయతీ పెడతానికి వచ్చింది. ఇలా సార్ ఊర్లలో పంచాయతీల కోసం వచ్చింది సార్. పోలీస్ స్టేషన్ పోలీసులను కొడుతున్నారు, డ్రైవర్లను కొడుతున్నారు, కండక్టర్లను కొడుతున్నారు. ఇష్టం ఎందుకంటే వాళ్ళ సీట్లు లేవు, వల్ల బస్సులు లేవా. ఇప్పుడు మంది అందరు రికమెండ్ అందరు రికమెండ్ చెప్తాయి సార్. అలా ఉద్యోగులు ఎక్కాలన్నా ఇలా 1,00,000 రూపాయల ఉద్యోగం కూడా ఎక్కువ సార్.
సార్ ₹1,00,000 ఉద్యోగం వచ్చే వాళ్ళు కూడా బస్ ఈ లెక్కన మంచి సక్సెస్ అయిన ప్రాజెక్ట్ ఇది వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి. పేద ఉద్యోగికి సార్ 5,000 ఉద్యోగం వచ్చిన వాళ్ళకు 10,000 ఉద్యోగం వచ్చిన వాళ్ళకి సార్ సంతోషపడతా సార్. 2,00,000 ఉద్యోగం వచ్చిన వాళ్ళు బస్సు కోసం వెయిట్ చేస్తుంది. మరి 2,00,000 ఉద్యోగం వచ్చిన బస్సు ఎక్కుతుండు, ఊర్లలో ఉన్న వ్యవసాయం చేసుకున్నాడు బస్సులో కూడా ఎక్కలేడు సార్. కాబట్టి ఇవాళ నేను ఏమంటున్నా అంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం కూడా మా మీద రైతు బంధు మీద విమర్శ చేసిరు కదా, గసోటి పరిస్థితి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీని మీద విధి విధానాలు చేయాలి సార్. ఇది ఉన్న వాళ్ళకి ఏమంటారు, ఉన్న వాళ్ళకి మంది కొన్నాళ్ళకి మంది సున్నాలు కూడిపోయినట్టు మీరు ఉచిత బస్సు ప్రయాణం పేరుతోటి 20 మంది నిరుద్యోగులు రోడ్ల పడ్డ పరిస్థితి. ఆటో కార్మికులు, మరి ఆటో కార్మికుల పరిస్థితి ఏంది? ఆటో కార్మికులకు జీవితాల్లో కూడా ఆడకు భార్య పిల్లలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఉన్నాయి, మరి వాళ్ళ బతుకు పరిస్థితి ఏంది? చెప్పు రేవంత్ రెడ్డి గారు. ఈ ఉచిత బస్సు విషయంలో మీరు ఏమన్నా అంటే ఇవ్వండి, దాంట్లో కొంత విధి విధానాలు అంటే కొందరికే అంటారా మీరు? ఉచిత బస్సు ప్రయాణం కూడా మీరు రైతు బంధు అన్నారు కదా, మీరు చెప్పండి. ఉద్యోగస్తులకు ఇయ్యము, చిన్న ఉద్యోగస్తులకు ఇస్తాము, ప్రైవేట్ ఉద్యోగులకు ఇస్తాము, పేదవాళ్ళకి చెప్పండి. లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళు ఎందుకు బస్సులు వెళ్తారు? వాళ్ళ కార్లో వెళ్తారు. నేను భువనగిరి పోయాను సార్. నేను భువనగిరి పార్లమెంట్ పరిధిలో తిరుగుతున్నాను. 6 గంటలకు వచ్చేవాళ్ళు 6 గంటలకు ఒలిగొండకు పోవాలి సార్. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగి ఏం చేస్తారు, 5 గంటలకే తీసుకొచ్చున్నారు. ఎందుకంటే ఆటో కిరాయి మొత్తం పోయింది సార్. 10 మంది ఎక్కిపోయారు సార్ వాళ్ళు ఉద్యోగస్తులు. ఆ 10 మంది పోయి ఆటో పోయింది, బస్సుకు 5 గంటలకు లేచి ఉన్నారు, బస్సు వచ్చే దొరకలేదు, అలా కొట్లాట అవుతుంది సీట్లు లేక. ఈ పరిస్థితి దాపురించింది. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే ఈ ఉచిత బస్సు ప్రయాణం ఉందో, ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము వెల్కమ్ చేస్తా ఉన్నాము. కానీ దానిలో విధి విధానాలు ప్రకటించండి. మీరు ఇచ్చినటువంటి జనపత్రం ఉంది కదా సార్, ఈ జనపత్రంలో ఉద్యమకారులకు ఎట్లా ఇస్తారో చెప్పండి, అదేవిధంగా మహాలక్ష్మి ఎట్లా ఇస్తారో చెప్పండి, గ్యాస్ ఫైనల్. వెంకటస్వామి గారు సమయం లేదు, ప్లీజ్ అయిపోయింది. ఒక 2 minutes అక్కడ క్లోజ్ చేయరా? వెంకటస్వామి గారు ఏం చెప్తారు దీనికి సంబంధించిన? బాలరాజు గారు అడిగిన దానికి సార్ యాక్చువల్లీ బాలరాజు గారు ఏం మాట్లాడారో నాకు వినవలేదు. సరే, మీరు అబ్జెక్ట్ అంటే మీరు మధ్య మధ్య మాట్లాడుతున్నది కొంచెం వినపడుతుంది. అంటే ఒకటి వెంకటస్వామి గారు, బాలరాజు గారు ఏమంటున్నారంటే మీరు ఈ ఉచిత బస్సు అని పెట్టారు, ఒక విధి విధానాలు ఖరారు చేయండి. ఇందులో ₹1,00,000 జీతాలు తీసుకున్న వాళ్ళు కూడా ఆ బస్సులు ఎక్కి కొట్టుకుంటున్నారు, కేసులు అవుతున్నాయని చెప్తున్నారు. ఇక ఆటో డ్రైవర్లు రోడ్ల మీదకి వచ్చారు. అసలు ఏంటి? ఇంకా మీరు మహిళలకు అన్నారు, మహిళలకు ఏ రకంగా క్రైటీరియా ఏంటి, ఎవరికి ఇస్తున్నారు? అందులో ఆ దరఖాస్తులో ఉద్యమకారులు అన్నారు. ఉద్యమకారులు అంటే ఎవరు? అంటే ఉద్యమంలో పాల్గొనల్లా, జైలుకు వెళ్ళినల్లా, ఎవరు ఏ ఉద్యమకారులు అనుకోవాలి? ఇవన్నీ క్లారిటీ మా దగ్గర సమాచారం మాకుంది. ఎవ్రీథింగ్ ఇప్పుడు మీకు ఉద్యోగకారులు ఎవరనేది తెలియకుండా ఉన్నదే మన టిఆర్ఎస్ వాళ్ళకి కూడా తెలుసు కదా. ఉద్యోగకారులు ఎవరని ఎంచుకొని మరీ వాళ్ళని అందరినీ తొక్కేసినటువంటి ప్రభుత్వం కదా ప్రభుత్వం. బాలరాజుకు తెలియదా? బాలరాజు ఒక్కడే బాగుపడంగానే సరిపోలేదు కదా, బాలరాజుతో పాటు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళేనా అని అడుగుతున్నారు. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకే ఇస్తాము, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ఎందుకు ఇస్తాము? మీలాగా మేము మన శ్రీనివాస్ గారులను లేకపోతే ఇంకెవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు కదా మేము ఇప్పుడైతే. సో మేము ఏమంటున్నామంటే చూద్దాం వెంకటస్వామి గారు చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూద్దాం. సమయం లేదు, ప్లీజ్. థ్యాంక్ యూ అండి కత్తి వెంకటస్వామి గారికి అండ్ అల్జపూర్ శ్రీనివాస్ గారికి, బల్లాజ్ గారికి అండ్ కోటేశ్వర గారికి, చర్చలపాలనకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి ఇవాళ నుంచి ఏదైతే 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి ప్రజాపాలన స్టార్ట్ అయింది. మొత్తం గ్రామాల్లో కూడా అధికారులు వెళ్ళి దరఖాస్తులు తీసుకుంటారు. సో ఇందులో ఒక క్లారిటీ అయితే రావాలి అని చెప్పేసి చెప్తున్నారు. మహిళలకు కూడా 2,500 ఇస్తున్నారు. మరి మహిళలు అంటే ఎవరు, ఉద్యోగస్తుల లేక హౌస్ వైఫా ఎవరు అనేది కూడా క్లారిటీ రావాలి. ఉచిత బస్సు విషయంలో కూడా విధి విధానాలు ఖరారు. సో ఇలాంటి కొన్ని క్లారిటీ ఉన్నాయి. రైతు బంధు విషయంలో కూడా మరి అందరికీ రైతు బంధు ఇస్తారా, కొందరికే ఇస్తారా, అది కూడా సీలింగ్ ఉంటుందా, 5 ఎకరాలు లేకుంటే 10 ఎకరాలు. సో ఇలాంటివి కూడా ప్రభుత్వం అంతా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది చెప్తాం. చూద్దాం మరి ఏం జరగబోతుంది, ఎంత రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇస్తుంది, ఎవరెవరికి ఇవ్వబోతున్నారని కాలమే నిర్ణయిస్తుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు ప్రారంభిస్తాం. మళ్ళీ కలుద్దాం. చూస్తున్నట్టు 6 టీవీ సామాన్యుడి ఆరోపణ.